హల్లెలూయా. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ శుభములు వందనాలు తెలియపరుస్తున్నాను. మీ అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు ఒకసారి హృదయపూర్వకముగా దేవుని స్తుతించండి. మీ రెండు చేతులు పైకి చాసి చాలా సంతోషం, చాలా సంతోషము. ఎప్పుడు మీ నోటి నిండా దేవుడు నవ్వు నింపునుగాక. మీ జీవితాల్లో అద్భుతాలు జరిగించునుగాక. మీ కుటుంబాలలో శాంతి సమాధానాలతో దేవుడు నింపునుగాక. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. మనము ఏమై ఉండాలి? మనము ఏమై ఉండాలి? దేవుని సన్నిధిలో దేవుని పిల్లలుగా మనము ఎలా ఉండాలి? చెప్పండి, మనం ఎలా ఉండాలి? దేవుని పిల్లలుగా మనము ఎలా ఉండాలి? దైవజనుడైనటువంటి మోషే అక్కడ ఇశ్రాయేలు ప్రజలతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీలు ఎలా ఉండాలి? ఇశ్రాయేలు నిమిత్తము ఏమి చేయాలి? అహరోనుతో మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడున్న అహరోను కుమారులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు జనాంగముతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు అక్కడ వారు ఏమై ఉన్నారో తెలియపరుస్తున్నాడు. ఈనాడు దేవుడు మనము కూడా ఏమై ఉండాలో చెప్పబోతూ ఉన్నాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుండి దేవుని వాక్యం చదువుకుందాము. లేవి కాండము 6వ అధ్యాయము. లేవి కాండము 6వ అధ్యాయము 12వ వచనము. లేవి కాండము 6వ అధ్యాయము 12వ వచనము. బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యములను ఉంచి సమాధాన బలియకు పశువు క్రొవ్వును దహింపవలెను. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. హల్లెలూయా. బలిపీఠము మీద అగ్ని మండుచు ఉండాలి. బలిపీఠం అంటే ఎవరుకున్నారు? దైవజనుడైన మోషే అహరోనుతో చెప్పిన మాట బలిపీఠము. బలిపీఠము అనగా అది దేవుడు ఉండే స్థలము. బలిపీఠం అనగా దేవుడు ఉండే స్థలము. ఆ స్థలములో ప్రతి నిత్యము ఏం మండాలి? అగ్ని మండాలి. అగ్ని మండుతూ ఉండాలి. ఆ బలిపీఠం ఏంటో తెలుసా అండి? ఆ బలిపీఠం ఎక్కడుందో తెలుసా? ఈనాడు దేవుడు ఆ బలిపీఠమును నీ హృదయములో నిర్మించాడు. హల్లెలూయా. ఆ బలిపీఠము నీ హృదయములో నిర్మించాడు దేవుడు. నీ హృదయం అనే బలిపీఠము దేవుని ఎదుట ప్రతిరోజు మండుతూనే ఉండాలి. హల్లెలూయా. నువ్వు మండుతూ ఉండాలి. నువ్వు ప్రకాశిస్తూ ఉండాలి. నువ్వు వెలుగుతూ ఉండాలి. ఎలాగలా ఆరిపోవాలి. ఈ లైట్ ఆరిపోతే ఇక్కడ ఎవరు కనపడతారా? అంత చీకటే. అయితే చీకటి పోవాలి అంటే వెలుగు
రావాలి. ఆ వెలుగు ఉన్నంత కాలము చీకటి రాదు. ఆ వెలుగు మన మధ్యలో ఉన్నంత కాలము, మనలో ఉన్నంత కాలము చీకటి రానే రాదు. చీకటి పోవాలంటే వెలుగు రావాలి, వెలుగు ఉండాలి, అగ్ని మండాలి. ఈనాడు చీకటి బ్రతుకులను వెలుగుగా మార్చిన కొరకే దేవుని యొక్క ఉద్దేశము. అనేక మంది దీపాలు ఆరిపోయిన వారిగా ఉన్నారు, అనేకులు మండని వారిగా ఉన్నారు. మండలేదు. దేవుడు అంటున్నాడు, నువ్వు మండాలి, నువ్వు మండాలి. నువ్వు మండకపోతే ప్రయోజనము లేదు. నువ్వు మండితేనే ఉపయోగము. కానీ ఏమండి, మండే కట్టెలకు దేవుడు ఇష్టపడతాడు, మనుషులు ఇష్టపడతారా? మండని ఇష్టపడతారా? మండంతే ఇష్టపడతారా? మండని కట్టే ప్రయోజనము లేదు. మండని కట్టే పొగ వస్తుంది. ఆ పొగ వలన బాధ కలిగింది కానీ ప్రయోజనము లేదు. మండటము ప్రారంభించాలి. ఇప్పుడు నీవు ప్రతిరోజు కూడా కట్టెలు వేస్తూ ఉండాలి. ప్రతిరోజు కూడా కట్టెలు వేయాలి, కట్టెలు వేయాలి. ఏ కట్టెలు వేయాలి? మండాలంటే ఏం కట్టేయాలండి? ఏం కట్టలేస్తారు చెప్పండి, చదవండి మరలా. బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున, ఉదయము మొదలుకొని రాత్రి వరకు బలిపీఠం మీద కట్టెలు మండుతూనే ఉండాలి. ఆరిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? కట్టెలు వేస్తూనే ఉండాలి. ఈనాడు అనేక చోట్ల హోమాలు చేస్తూ ఉంటారు. మీరు అనుకోవచ్చు, అయ్యా హోమం అంటే బైబిల్లో కాదేమో అని మీరు అనుకోవచ్చు. హోమము అని బైబిల్లో ఉన్నది. దేవునికి ఇష్టమైన హోమము కావాలి, దేవునికి ఇష్టమైన బలి కావాలి. అవి కావాలి అంటే నువ్వు వెలుగుతూ ఉండాలి, నువ్వు మండుతూ ఉండాలి. మండకపోతే ఉపయోగము లేదు. ఏమండి, ఒక కట్టెనే నువ్వు వెలిగించావు అనుకోండి, ఆ కట్టె ఎంతసేపు మండిద్ది? మండిద్దన్నారా? మండదు. గాలి అనుకోకుండా గాలితో అనుకోండి, ఆ కట్టె ఏమైందో తెలుసా? ఆరిపోతా ఉంటది. దానికి ఇంకొక కట్టెను జోడించాలనుకోండి, ఇంకొక కట్టెను జోడిస్తే అప్పుడు ఏం చేస్తుంది? ఆ కట్టెకు ఇంకో కట్టెను జోడించినప్పుడు బలం వస్తుంది. ఆ రెండు కట్టెలు వెలుగుతూ ఉంటే అగ్ని ఇంకా పెరుగుతా ఉంటది, అన్నము ఉడికింది. అంతేనా? ఒకే కట్టె పొయ్యిలో పెట్టి ఉప్పో 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 అన్నంత మాత్రాన ఏమి ప్రయోజనము లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే రెండవ కట్టె కూడా జతపరచాలి. ఆ రెండవ కట్టెని నీవు జతపరిచినప్పుడు ఆ కట్టె ఏం చేస్తుందో తెలుసా? మండుతూ ఉంటుంది. ఆ కట్టెలు మండుతూ ఉన్నప్పుడు నీలో నుండి గొప్ప వెలుగు బయటకు వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఒక కట్టెగా కనపడుతున్నావు, నువ్వు ఒక కట్టెగా సమాజానికి కనపడవచ్చు. కట్టెలకు విలువ లేదండి, కట్టెలకు విలువ లేదు. అది మండితే విలువ వస్తుంది. హల్లెలూయా. అది మండితే విలువ వస్తుంది, అది మండితే గౌరవం వస్తుంది, అది మండితే ఘనత వస్తుంది. అది మండకపోతే విలువ లేదు, గౌరవం లేదు, ఘనత లేదు. ఇప్పుడు నువ్వు పొగొచ్చే కట్టెవా,
మండే కట్టెవా? నువ్వు ఏ కట్టె ఉన్నావు? బలిపీఠం మీద అగ్ని ప్రతిరోజు మండుతూనే ఉండాలంట. ఆ అగ్ని మంటగాను కనబడాలి. నీలో నుండి బయటికి అగ్ని బయటికి రావాలి, వెలుగు బయటికి రావాలి, వేడి బయటికి రావాలి. ఆ వేడి బయటికి వచ్చినప్పుడు ఆ ప్రాంతములో ఏమి సంచరించలేము. పొయ్యి మండుతూ ఉంటే పొయ్యి కాడికి వెళ్ళి పాము కూర్చున్నదండి. ఎందుకని కూర్చోదు? వేడి వస్తుంటే అక్కడ ఉండలేదు. వేడి కూడా భయంకరంగా వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఫ్యాక్టరీలో బాయిలర్లు ఉంటాయి కదా, ఆ బాయిలర్లో బొగ్గేస్తారు, పొలలేస్తారు. ఆ బాయిలర్ మండుతుంటే ఆ వీటికి అక్కడ ప్రాంతంలో ఎవ్వరూ ఉండలేరు. ఎందుకంటే అన్ని డిగ్రీలు వేడి ఏర్పడతా ఉంటుంది. అంత వేడి దగ్గర ఏదైనా వెళ్ళి పడింది అనుకోండి, ఆ మంటలో ఏదైనా పడింది అనుకోండి, ఏమైపోద్ది? మాడి బూడిదైపోద్ది. యేసయ్య ఈ రోజు నీలో కోరుకునేది తెలుసా? అంత వేడి కలిగి ఉండాలి, అంత మంట మండుతూ ఉండాలి, వెలుగుతూ ఉండాలి, మండుతూ ఉండాలి, ప్రకాశిస్తూ ఉండాలి. బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను. నువ్వు ఎలా ఉండాలి అంటే ప్రతిరోజు అమ్మా, ప్రతిరోజు ఏం చేయాలి? మీరు నేనేం చేయాలి? అసలుకి ఎప్పుడు వేడి వస్తుందో చెప్పండి. ఉదయాన్నే మీకు ఎవరికైనా సరేసిందా? ఈరోజు వేసిందా? అప్పుడు మీరు ఏం ఆలోచన చేశారు? ఏదో ఒకటి కప్పుకోవాలి అని ఆలోచన చేశారు కదా, సరిపడికి. అలాగే మనం చల్లబడిన వారిగా ఉండకూడదు, ఆరిపోయిన వారిగా ఉండకూడదు. దేవుని కోసం మండేవారిగా ఉండాలంటే, దేవుని కోసం రగిలే వారిగా ఉండాలి. నువ్వు ఏ ప్రాంతంలో నిలబడినా వెలుగుతున్నటువంటి దివిటి వలె ఉండితే ఆ ప్రాంతం అంతా కూడా వెలిగించబడుతుంది. హల్లెలూయా. ఏ ప్రాంతంలో నువ్వు అడిగి పెడతామో, ప్రార్థన పూర్వకముగా అడుగుపెట్టు, దేవుడు అక్కడ అగ్ని మండిస్తాడు. నువ్వెక్కడ నిలబడితే అక్కడ పరిశుద్ధాత్మ అగ్ని దిగి వస్తుంది. నువ్వు ఎక్కడ మోకరించినా సరే, ఏ ప్రదేశంలో మోకరించినా అక్కడ అంధకార శక్తులు ఉన్నా సరే, దురాత్మలు ఉన్నా సరే, శాతపడి శక్తులు ఉన్నా సరే, నీవు మండుతూ ఉంటే చాలు, ఆ వేడికి నిలబడలేము, ఆ ప్రభావానికి నిలబడలేము. చల్లబడ్డామనుకోండి, అన్ని నీ చుట్టే కూర్చుంటే, అన్ని నిన్నే ఆవరిస్తే, అని నిన్నే వెంబడిస్తే. ఈనాడు ఒక మాట చెప్పమంటారా? ఆ దేవుని యొక్క ప్రకాశితమైన వెలుగు నీలోకి వచ్చినప్పుడు నీలో ఉన్నటువంటి సమస్తము తొలగిపోతాయి. చింతకాయ వ్యక్తి ఏం కడతావు? నువ్వు పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీ రక్షకుడిగా అంగీకరించుకున్న నువ్వు నీ మీద నీకే నమ్మకం లేనప్పుడు ఇంకేం ఉపయోగం? మండాలి, వెలిగించబడాలి, రోషం కలిగి ప్రపంచంలో కనబడాలి. అంతేగాని చిన్న చిన్న ప్రలోభాలకు భయపడకూడదు. భ్రమపరిచే ఆత్మలోనే, భయపెట్టే ఆత్మలోనే దేనికి? బ్రతుకుట క్రీస్తే సావైన మేలే, బ్రతుకుట క్రీస్తే సావైన మేలే, పౌలు వలె సాగేదా సాగేదా యేసునితో జీవిత కాలముగా.
సాగేదా యేసుతో జీవితం. హల్లెలూయా. ఇది దేవుడితో, నువ్వు నడిచేది దేవుడితో, నువ్వు నిలబడేది దేవుడిలో. అంతేకాని నీ ఒంటి మీద దేవుని అభిషేకము తప్ప ఇంకొకటి నీ దరిదాపుల్లోకి రావడానికి వీలు. మోసపోమాకండి, భయపడమాకండి. మనము ఆయన శుద్ధై ఉండాలి. మరి నువ్వేమై ఉండాలి? మండుతూ ఉండాలి, నిత్యము వెలుగుతూ ఉండాలి. నీలో నుండి సువాసన బయటికి రావాలి. హల్లెలూయా. ఏ వాసన రావాలి? సువార్త కలిగిన సువాసన రావాలి. మండుతూ ఉంటే సువాసన వస్తుంది. నువ్వు ఎప్పుడు ఎలాగుండాలి తెలుసా? పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తిగా ఉండాలి. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న వ్యక్తిగా ఉండాలి. ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. పరవశించే వ్యక్తిగా ఉండాలి. మండే వ్యక్తిగా నువ్వు ఉండాలి. దివిటీలో మండాలి, సిద్ధెల్లోనూ ఉండాలి. ఈనాటి మోసంగా దివిటీలో మండాలి, సిద్ధెల్లోనూ ఉండాలి. ఈనాటి మోసంగా రాకడపు కాలంలో ఎలా ఉండాలో తెలుసా? క్రీస్తు కొరకు మండే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలో తెలుసా? లేవి కాండము 6వ అధ్యాయము 13వ వచనము. లేవి కాండము 6వ అధ్యాయము 13వ వచనము. బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. హల్లెలూయా. అది ఏకూడదు, ఆరిపోకూడదు. అమ్మా, మీ గ్యాస్ ఆరిపోయితే ఏమైంది? మీ గ్యాస్ ఆరిపోయింది అనుకోండి, దాని మీద వంట పాత్ర పెట్టారు, గ్యాస్ ఆరిపోయింది, ఏమైంది? ఆ వంట తయారవుతుందా? ఏంటే మంటేది ఆరిపోయింది. ఆరిపోవడం వలన వంట తయారు కాదు. చాలా బాధపడతారు. అయ్యో అయ్యో, గ్యాస్ అయిపోయింది, మంట ఆరిపోయింది. గ్యాస్ అయిపోయింది, మంట ఆరిపోయింది. మండుతుంది ఏంటి? కడుపు. ఈ కడుపు మంట తీరాలంటే వంట తయారవ్వాలి. వంట తయారవ్వాలంటే మంట మండాలి. మంట మండాలంటే గ్యాస్ ఉండాలి. ఇక్కడ గ్యాస్ లేదు, మంట లేదు, వంట లేదు, తయారు లేదు. చూడండి, గ్యాస్ లేదు, మంట లేదు, వంట లేదు, అంత తంటే ఏ లోపల వచ్చేస్తాడు. అయిందా? ఏమైంది? ఏమవటం ఏంటి? ఏమారం? ఆదివారం ఏమైంది? ఆదివారమే అది లేదు, అదే ఏ లేదు,
ఇంకొకడు చూడు, ఈయన ఈ చేతితో ఆ చేతితో పట్టుకొని వచ్చాడుగా, కానీ ఏం కాలేదో అసలు లేదు, అసలు లేదా. అదెవరు? అదే ఆ మూల ఉంటుందిగా. నేనెప్పుడు చూడ ఏ మూల ఉంది, ఏ మూల ఉంది చెప్పండి. ఆ మూల ఉంది తెలుసా? గ్యాస్ బండ. ఇప్పుడు గ్యాస్ బండలో ఏమి లేదు, ఉంటాకి ఏముంది? బండ ఉంది, బండలో ఏమి లేదు, గ్యాస్. అందుకని పొయ్యిలో ఏం రాలా? మంట రాలా. ఆ మంట రాలేదు కాబట్టి వంట ఏమైంది? తయారవ్వదు. ఆ వంట తయారవ్వలేదు కాబట్టి కడుపులోకి మంట అవుతుంది. చూడండి, గ్యాస్ బండలో గ్యాస్ లేకపోతే పొయ్యి మండట్లేదు, వంట తయారవ్వట్లేదు కదా. మరి నీలో అగ్ని మండకపోతే, పరిశుద్ధాత్మ అగ్ని నీలో లేకపోతే నీ ఇల్లు ఎలా బాగుపడింది, నీ జీవితం ఎలా బాగుపడింది, నీ కుటుంబం ఎలా బాగుపడింది? ఇప్పుడు మండాలి, ప్రతిరోజు మండాలి. అక్కడ ఏమవ్వకూడదంట, ఆరిపోకూడదంట. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండవలెను. బలిపీఠం మీద నిత్యము అగ్ని మండవలెను. అది ఆరిపోకూడదు. ఆరిపోయిన ఎన్నిసార్లు ఎలిగించినా ఆ కట్టె ఆరిపోతుంది అనుకోండి, మండలేదు అనుకోండి, ఏం చేస్తారు? తీసి బయట పారేస్తారు. మనం కూడా అంతే, మనం కూడా అంతే. మండలేదు అనుకోండి, చూస్తాడు ఇక మండింది, ఇక మంట రాకపోతే తీసి పారవేయటమే. తీసి పారేస్తే పరిస్థితి ఏంటి? సిద్ధపాటు లేదుగా. మండాలి, మండుతూ ఉండాలి. అమ్మా, ఎంతమంది మండుతున్నారో ఒక్కసారి స్తోత్రం చెప్పండి. అదేంటి, మీరు వంట అనట్లేదా? వంట లేనప్పుడు మీకు వంట రావట్లేదు. అక్కడ ఉల్లిపాయలు వస్తారు కదా, అసలుకి ఉల్లిపాయలు కోసినప్పుడు ఎంతమంది కళ్ళు మండుతాయో. పవర్, ఇంత ఉల్లిపాయలు ఎంత పవరో, ఎంత రావాలైనా సరే, ఎంత బలవంతులైనా సరే, ఉల్లిపాయ పట్టుకొని కత్తి కడిగితే కళ్ళని నీళ్ళు కాల్చాల్సిందే. ఇంతే ఉంటుంది. చూసారా ఎంత పవర్? యేసుక్రీస్తు నమ్ముకున్నారు, నువ్వు కూడా అంత పవర్ కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆజ్ఞాపిస్తే జరగాలి, నమ్మకం కలిగి ఆజ్ఞాపించు, మండుతూ ఆజ్ఞాపించు, ప్రకాశిస్తూ ఆజ్ఞాపించు, ధైర్యం కలిగి ఆజ్ఞాపించు, దేవుడు జరిగిస్తాడు. ఇక్కడ అంటాడు మోషే, బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను. అది ఆరిపోకూడదు అని చెప్పు మోషే. దేవుడు చెప్తున్నాడు మోషేకి, ఇశ్రాయేలు ప్రజలతో, అహరోను కుటుంబంతో. ఈరోజు దేవుడు నీతోను నీ కుటుంబంతో చెప్పే మాట తెలుసా? అగ్ని ఆరిపోకూడదు. ప్రార్థననే మంట నీ ఒంటిలో మండుతూనే ఉండాలి, నీ హృదయంలో మండుతూనే ఉండాలి, నీ కుటుంబంలో మండుతూనే ఉండాలి. ఎన్ని మండాలి అమ్మా? ఎన్ని కట్టెలు మండాలి చెప్పండి? ఎన్ని కట్టెలు మండాలి? ఉన్న కట్టెలన్నీ పెడితే ఇంట్లో, ఇప్పుడు మీ దగ్గర ఉన్న కట్టెలన్నీ పెడితే ఎంత మంట వస్తుందో సార్ చెప్పండి? అవునా కాదా? ఇప్పుడు ఇంట్లో ఉన్న వారందరూ కూడా మోకరిస్తే ఎంత ప్రార్థన వస్తుందో చెప్పండి, ఎంత బలం వస్తుందో చెప్పండి, ఎంత శక్తి వస్తుందో చెప్పండి. ఆనాడు ఆదిమ అపోస్తలులందరూ ఒక్క చోట మేడగదిలో కూడుకొని మోకరించి ప్రార్థన చేస్తుంటే ఆకాశము నుండి పరిశుద్ధాత్మ అగ్ని వారి మీద దిగొచ్చింది. ఎంత బలం పొందుకున్నారు. ఈనాడు యేసయ్య అడుగుతున్నాడు, ఎంతమంది మీలో బలవంతులు ఉన్నారు?
ప్రార్థనపరులు ఎంతమంది ఉన్నారు? ప్రార్థన శక్తిలో నాటబడిన వారు ఎంతమంది ఉన్నారు? ప్రార్థనలో బలపడే వారు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది మండుతున్నారు నా కోసం? ఎంతమంది ఆరిపోతున్నారు? ఆరిపోయినటువంటి ఆ కట్టెలు చూసి దేవుడు ఎంత గాయపడతాడో తెలుసండి, ఎంత బాధపడతాడో తెలుసండి. దేవుడు కోరుకునేది చెప్పండి, చెప్పాలి. నువ్వేమై ఉండాలి? నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, ఏమయ్యున్నా సరే నేనేనంట దేవుని స్తుతించే వారిగా ఉండాలి, దేవుని గణపరిచే వారిగా, దేవుని ఆరాధించే వారిగా. అయ్యో సమస్యలు వచ్చేది, కష్టాలు వచ్చేది, బాధలు వచ్చేది, శ్రమలు వచ్చేది, ఏళ్ళు వచ్చినా సరే, ఎన్ని శ్రమలు వచ్చినా సరే యేసయ్య దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థిస్తుంటే, యేసయ్య దగ్గరకు వచ్చి నువ్వు కన్నీరు విడుస్తుంటే, యేసయ్య దగ్గరకు వచ్చి నువ్వు విజ్ఞాపన చేస్తుంటే యేసయ్య ఏం చేస్తాడు తెలుసా? నీ చేయి పట్టుకొని నీ బాధల నుండి విడిపిస్తాడు, నీ శ్రమ నుండి విడిపిస్తాడు, నీ కన్నీరు తుడుస్తాడు. ఎప్పుడో తెలుసా? ఆయన మందిరంలోకి వచ్చి నువ్వు మండుతూ ఉంటుంటే, హల్లెలూయా అన్న ఆయన మందిరంలోకి వచ్చి మండిపోతుంది, బహుగా మండిపోతుంది, బహుగా మండిపోతుంటే ఆమె మంటను చూసి, ఆమె కన్నీరు చూసి, ఆమె వ్యాధులు చూసి, ఆమె ప్రయాసం చూసి దేవుడు వెంటనే ఆమె కనికరించి కరుణ చూపించాడు. కారణం తెలుసా? మండటం వలన బాధ వచ్చిందని ప్రభువుకు దూరం అవ్వదు, శ్రమ వచ్చిందని దేవుని విడిచిపెట్టమాకు, కష్టం వచ్చిందని దేవుని విడిచిపెట్టమాకు. ఆయన భరించే వారిగా సరసాల్లో ఉన్నప్పుడు, పౌలు సరసాల్లో ఉన్నప్పుడు, శీల సరసాల్లో ఉన్నప్పుడు ఎంత శ్రమో, ఎంత బాధో, ఎంత వేదనో ఇవన్నీ కలిగి కూడా వారు ఏం చేస్తున్నారంటే సరసాల ఏం చేస్తున్నారమ్మా? వాళ్ళు ప్రార్థన, వాళ్ళు మండుతుంటే అక్కడ వారు మండుతుంటే ప్రార్థనని మంట మొదలు పెట్టారంట. ప్రార్థన ప్రారంభించారు, దేవుని ఆరాధిస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు, దేవుని కనపరుస్తుంటే సరసాల పునాదుల వణికిపోయి భూకంపము కలిగింది. సంతోషంగా ఉన్నప్పుడు కాదు ప్రార్థన, అవునా కదా? కష్టం వచ్చినప్పుడు కూడా ఉండాలి
చెరసాలలో ఉన్నప్పుడు పాటలు పాడుతున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ బలిపీఠం మీద అగ్ని ఆరిపోయిందా మండుతుందో చెప్పండి. పౌలు శీల అనే బలిపీఠము మీద అగ్ని మండుతుందా ఆరిపోయిందా? మండుతుంది కదా. మరి నీవు మండాలా వద్దా? నీ బలిపీఠం మీద అగ్ని మండాలా ఆరిపోవాలా? ఆగిపోకూడదు, ఆరిపోకూడదు, ఆరిపోకూడదు, భయపడకూడదు. మరి ఏం చేయాలి? ధైర్యము కలిగి యోబు కూడా తన శ్రమలలో ఏం చేశాడంటే దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. శ్రమల్లో కూడా ఏమో అగ్నిపర్వతం అని మండుతున్నాడు. శ్రమలో ఏమో అగ్నిపర్వతం వల్ల మండుతుంటే ఆ వేడికి నిలబడలేకపోయారు. అందరూ చూసి ఏమన్నారు? అయిపోయింది ఏమో పని. అక్క ఏ పని అయిపోయింది? తమ్ముడు ఏమి పని అయిపోయింది? ఏమి ఎప్పుడు కూడా యేసు ప్రభువా, యేసు ప్రభువా, యేసు ప్రభువా అనేవాడు. ఏమి దేవుడు? ఏమి దేవుడేడి? ఎక్కడున్నాడు ఏమి దేవుడు? ఏమి దేవుడు అంటే ఏపుకు ఇన్ని శ్రమలు ఎందుకు వస్తాయి? ఏపుకు ఇన్ని బాధలు ఎందుకు వస్తాయి? ఏపుకు ఇన్ని కష్టాలు ఎందుకు? అసలు దేవుడు ఏంటక్క? నిజమా కాదా? అసలు దేవుడు అంటే ఏ రోజైనా భక్తి మారాడా? ప్రార్థన మారాడా? అర్పణ మారాడా? ఏంటి మారలేదే? మరి అలాంటి వాడికి ఇన్ని కష్టాలు వచ్చాయంటే అసలు దేవుడు లేడు అని రకరకాలుగా ఊరు వాడంతా కూడా కోడేకొచ్చింది. అందరూ కోడేకొస్తున్నారు. కానీ ఏమి ఉన్నాడు తెలుసా? నీ చిత్తము నా జీవితంలో నెరవేరును కాక. ఏమంటాడు? ప్రభువా నీ చిత్తము నా జీవితంలో నెరవేరును కాక అని ఒకే ఒక్క మాట మండుతో మాట్లాడినప్పుడు ఆకాశమందున్న దేవుడు ఏగు వైపు చూసి ఒక్కసారి ఆయన చేయి చాచడం మొదలుపెట్టాడు. ఆ చేతిలో నుండి ఏబుకు స్వస్థత వచ్చింది, ఆరోగ్యం వచ్చింది, ఆయుష్ వచ్చింది, అభిషేకం వచ్చింది, దీవెన వచ్చింది, సమృద్ధి వచ్చింది, సంతోషం వచ్చింది. కోల్పోయినవన్నీ కూడా తిరిగి మరలా పొందుకున్నాడు. హల్లెలూయా. కోల్పోయినవన్నీ ఇచ్చుటకు లేకపోతే నేను, నువ్వు రాకపోతే నేను, అన్ని కష్టాల్లో, అన్ని శ్రమల్లో, అన్ని బాధల్లో ఉండి కూడా ఆ బలిపీఠం మీద అగ్ని ఆరిపోలేదండి. ఆ బలిపీఠం మీద అగ్ని ఆరిపోలేదు. ఆ అగ్ని మండుతూనే ఉన్నది, ఆ అగ్ని మండుతూనే ఉన్నది, ఆ అగ్ని మండుతూనే ఉన్నది, అగ్ని మండుతూనే ఉన్నది. ఆరిపోతేమో అని అనేకులు చూశారు, కానీ ఈ బలిపీఠం మీద అగ్ని మండుతూనే ఉన్నప్పుడు ఆ బలిపీఠం మీద నుంచి సువాసన ప్రార్థన
సన్నిధికి వెళుతుంటే ఆ ప్రార్థన విన్న దేవుడు అభిషేకముతో ఆత్మతో అతను నింపేశాడు, ఆశీర్వాదాలతో నింపేశాడు. ఏ నోరైతే కోడి కూసిందో, ఊరు వాడ ఏ నోరే కోడి కూసిందో అదే ఊరు వాడ అదే నోరు ఇప్పుడు ఏమంటుందో తెలుసా? ఏబు దేవుడు అంత గొప్ప దేవుడు లేడు. ఏబు దేవుడు అంత గొప్ప దేవుడు. ఏబు దేవుడు సామాన్యమైన దేవుడు కాదు. ఏబు ఒకత్తు కోల్పోతే రెండొంతులు ఇచ్చాడు, ఒకటి కోల్పోతే రెండు ఇచ్చాడు. ఆయన మామూలు దేవుడు కాదు. ఆయన సర్వోన్నతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, జీవము కలిగిన దేవుడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు అని మొదలు పెట్టేశాడు. మొట్టమొదలు ఏం చేశారు? కూశాడు. ఎవరి? కోడై కూశాడు. వాళ్ళు కోడై కూస్తే ఏదేం చేశాడు తెలుసా? మండుతూనే ఉన్నాడు. ఆరిపోతాడు. ఆ మంట ఆకాశాన్ని కట్టినప్పుడు దేవుడి సింహాసనం ఎదుట ఈ ప్రార్థననే మంట కనబడుతుంటే దేవుడు ఆ సింహాసనం మీద నుండి చూసినప్పుడు ఏబు ఎలా ఉంటున్నాడో చూసి దేవుడు ఆశీర్వదించాడు. అందుకనే మోషే అంటాడు, బలిపీఠం మీద అగ్ని ఆరిపోకూడదు. హృదయం అనే బలిపీఠము ఎప్పుడు ఏమై ఉండాలి? మండుతూ ఉండాలి, ప్రకాశిస్తూ ఉండాలి, వెలుగుతూ ఉండాలి. ఇప్పుడు చెప్పండి, ఏబు ఇంటిలోకి వచ్చిన చీకటి ఉందా? పారిపోయిందా? చెప్పండి, ఉందా పోయిందా? ముందేమనుకున్నారు? ఏబు ఇల్లంతా చీకటి కమ్ముకుంది, ఏబు ఇల్లంతా చీకటి కమ్ముకుంది, ఏబు ఇంటి మీద దెయ్యం వచ్చేసింది, దెయ్యం ఏదోపేస్తుంది. ఇప్పుడు ఏబు మండుతో ప్రారంభించినప్పుడు ఏబు ఇంటిలోకి పోయింది, ఒంటిలోకి పోయింది, ఊరిలోకి పోయింది. నువ్వు మండుతో ప్రారంభిస్తే నీ ఒంట్లోకి పోతుంది, ఇంట్లోకి పోతుంది, ఊర్లోకి కూడా పోతుంది. హల్లెలూయా. ఈ రోజు నుంచి మరి ఏం చేయాలి? ఈ బలిపీఠాన్ని ఏం చేయాలి చెప్పండి? మండించాలి. మండిస్తారా? మండుతారా? మరి మండేవారు ఏం చేయాలి? ఆమేన్. దేవుని కొరకు వాడబడాలి, దేవుని కొరకు వాడబడాలి, దేవుని కనపరచాలి. ఒకటికి ఇచ్చాడట, ఒకటికి ఇచ్చాడు, రెండంత ఆశీర్వాదం పొందుకున్నాడు. ఏమంత గొప్ప ధనవంతుడు ఆ దేశములో లేడు. హల్లెలూయా. నీలాంటి ప్రార్థన పరులు ఎక్కడ కనపడకూడదు. అంత గొప్ప ప్రార్థన పరుడుగా ఉండాలి, అంత గొప్ప ప్రార్థన పరులుగా ఉండాలి. నిన్ను చూస్తున్న అనేకులు తలవంచాలి. ఏ నోరైతే నిన్ను చూసి ధ్యానం చేస్తుందో, ఏ కన్ను అయితే నిన్ను చూసి మిర్రును చూసిందో, అదే కన్ను మండటం ప్రారంభిస్తే నీ ముందు ఉంచుతాడు. ఏ నోరైతే నిన్ను చూసి కోడని చూసిందో, అదే నోరు దేవుడు మోపిస్తాడు. మండటం ప్రారంభించు. మండు కోల్పోయి మొత్తం తీసుకొచ్చి ఇంట పెడతాడు, ఎదుట పెడతాడు, బహుగా నిన్ను దీవిస్తాడు. కాబట్టి మండుతో ప్రకాశిస్తూ ఉంటాము. ఆరిపోయిన స్థితిలోకి వెళ్ళకుండా వెలుగుతూ మండుతూ ఉంటాము. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించుగాక. ఆమేన్.